కాసేపట్లోనే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం జరగబోతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ మార్గ్ దగ్గర క్రెయిన్ నంబర్ 4 దగ్గరికి ఖైరతాబాద్ గణేశుడు చేరుకున్నారు. అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి గణేశుడి నిమజ్జనం కోసం. మరి ఎంతసేపట్లో నిమజ్జనం అయ్యే అవకాశం కనిపిస్తోంది? అక్కడే ఉన్న మా ప్రతినిధి ప్రణీతతో మాట్లాడదాం. ప్రణీత, ప్రస్తుతం ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? మరొక గంట సేపటి వరకు కూడా ఖైరతాబాద్ గణనాథుడికి ఇక్కడ పూజా కార్యక్రమాలు ఉంటాయి. మొదట ఏదైతే నిన్న రాత్రి కలశ పూజ చేశారో సో ఆ కలశంలో ఉన్నటువంటి నీటిని హుసేన్ సాగర్లో కలుపుతారు. సో మళ్ళీ శుద్ధి అయినటువంటి నీటిని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పూజ స్టార్ట్ అవుతుంది. సో ఆ నీటిని అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరి మీద కూడా నీళ్లు చల్లుతారు. సో దాని తర్వాత మహాగణపతి హారతి కార్యక్రమం ఉంటుంది. సో హారతి కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ట్రైన్లోకి స్వామిని ఎక్కిస్తారు. సో ప్రజెంట్ కలశానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు హారతి ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. స్వామివారికి సంబంధించినటువంటి హారతి కార్యక్రమాన్ని ప్రజెంట్ మనం చూస్తున్నాము. సో ఇక్కడ హారతి వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ కొబ్బరికాయలు కొడతారు. కొట్టిన తర్వాత నేరుగా ఈ క్రెయిన్స్కి ఉన్నటువంటి హుక్కీల ద్వారా స్వామివారిని ఆ హుక్కీలోకి ఎక్కిస్తారు. 300 టన్నుల సామర్థ్యం ఉన్నటువంటి ఈ క్రెయిన్ ద్వారా 60 టన్నుల మహా గణపతి ద్వారా క్రెయిన్లోకి ఎక్కిస్తారు. సో క్రెయిన్లోకి ఎక్కించిన తర్వాత మొత్తం ఇటు సైడ్ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా దర్శనం ఇచ్చే విధంగా 4 వైపులా కూడా స్వామివారిని ఆ క్రెయిన్లోకి ఎక్కించిన తర్వాత ఎక్కిస్తారు. సో ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తిరిగి ఎక్కడైతే నిమజ్జన పాయింట్ ఏర్పాటు చేశారో నెంబర్ 4 నెంబర్ 5 మధ్యలో ఆ పాయింట్లోనే ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. సో ఇప్పుడే హారతి కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్వామి కొబ్బరికాయలను కొట్టారు. పోలీస్ డిపార్ట్మెంట్ 9 రోజుల పాటు కూడా విశిష్ట పూజలు చేసిన తర్వాత ఈరోజు ఫైనల్ డే, చాలా బిగ్ డే. అటు పోలీసులకి, ఇటు భక్తులకి, ఇటు గణేష్ ఉత్సవ సమితి వారందరికీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రోజు ఇది. సో చివరి ఘట్టానికి ఖైరతాబాద్ మహాగణపతి చేరుకున్నాడు. 9 రోజుల పాటు పూజలు అందుకోవడం ఒక ఎత్తైతే చివరి రోజు నిమజ్జన ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా పవిత్రంగా సాఫీగా ఈ ప్రాసెస్ జరిగేందుకు మొదటి రోజు నుండి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంట్స్ తో కృషి చేసి మొత్తం అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేసిన తర్వాత ఈరోజు చివరి ఘట్టానికి అయితే చేరుకున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో మహాగణపతికి సంబంధించినటువంటి హారతి కార్యక్రమాన్ని చూస్తున్నాము. సో ఈ హారతి కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు ఇక్కడ హారతిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో ఖైరతాబాద్ గణనాథుడికి హారతి కార్యక్రమం అయితే ఇప్పటితో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ సమితి సభ్యులందరూ కలిసి స్వామివారికి కొబ్బరికాయలు కొడతారు. సో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో కూడా ఒక 11 కొబ్బరికాయలు కొట్టించిన తర్వాత ఇక్కడ నుండి తిరిగి క్రెయిన్లోకి స్వామివారిని ఎక్కించనున్నారు. 9 రోజుల పాటు భక్తుల చేత విశిష్ట పూజలు అందుకున్నటువంటి గణనాథుడు చివరి ఘట్టానికి చేరుకున్నాడు. తన తల్లి గంగమ్మ ఒడిలోకి గణనాథుడిని చేర్చేందుకు దారి పొడవునా కూడా గణనాథుడి భక్తులు అశేషంగా ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఉదయం 7:30కు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. దాదాపు ఈ ఖైరతాబాద్ నుండి ట్యాంక్ బండ్ వరకు ఉన్నది కేవలం 4 కిలోమీటర్లు అయినప్పటికీ సుమారు 6 గంటల పాటు కూడా ఈ ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర కొనసాగింది. సో దారి పొడవునా భక్తుల కోలాహలాలు, గణేష్ నామస్మరణలతో మారుమోగినటువంటి రోడ్లన్నీ కూడా తిరిగి ట్యాంక్ బండ్ వైపుకి దిగాయి. సో ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి క్రెయిన్ నంబర్ 4 వద్దనే మహాగణపతి నిమజ్జన కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. సో ఇక్కడ హారతి ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఉన్నటువంటి ఘట్టం కొబ్బరికాయలు కొట్టే ఘట్టం. సో 11 కొబ్బరికాయలు స్వామివారికి
ఇక్కడ సమర్పించిన తర్వాత క్రేన్ ఆల్రెడీ సిద్ధం చేశారు. సంబంధించినటువంటి కుకీస్ ని రకాల క్రెయిన్స్ కి సంబంధించినటువంటి కుకీస్ చూస్తున్నాము. కుకీల ద్వారా స్వామివారికి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి అక్కడ హుస్సేన్ సాగర్ ఏర్పాటు చేసినటువంటి పాయింట్ లోకి నిమజ్జనం చేశారు. సో ఈసారి మహాగణపతిని దాదాపు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామి వారిని కొలిచారు. సో ఈరోజు అంకానికి వందలాదిగా ఇచ్చేసినటువంటి భక్తులు ఉన్నారు. వీరితో మాట్లాడే ప్రయత్నం చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఈసారి ఏర్పాట్లు అన్ని చాలా బాగున్నాయండి. మేము అమలాపురం నుంచి వచ్చాము. ఎప్పుడు కూడా గణేష్ చూడడానికి వస్తాము, ఎప్పుడు టీవీలో చూస్తుంది, ఈసారి డైరెక్ట్ చూస్తున్నాం. గణేశుడి కోసం ఒక పాట పాడు. తిరు తిరు ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై తిరు తిరు గణనాథ దిద్దై. థ్యాంక్ యూ అండి. రైట్, అది చాలా ప్రాంతాల నుండి ఇక్కడ మనం చూస్తే కొంతమంది భక్తులు ఆంధ్రప్రదేశ్ నుండి సైతం ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడికి వచ్చి ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం చేసుకున్నారు. అది కూడా చివరి రోజు హుస్సేన్ సాగర్ లో ఆ మహాగణపతి నిమజ్జనం అవుతుంటే ఆ ఘట్టాన్ని కనులారా చూసేందుకు కేవలం హైదరాబాద్ తెలంగాణ వాసులే కాదు, ఇతర ప్రాంతాల నుండి సైతం ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు బారులు తీరారు. సో ఇటు సైడ్ భక్తులను, సామాన్య భక్తులను ఇటువైపు రానివ్వకుండా పోలీసులు కంప్లీట్ గా అడ్డంకులు వేసేటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో ఇటువైపు మనం చూస్తే కొంతమంది విదేశీయులు సైతం ఇక్కడ ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకునేందుకు వాళ్ళు వచ్చారు. సో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఖైరతాబాద్ గణనాథుని అంటేనే అంత ప్రాముఖ్యత ఉంది ఆయనకి. సో ఆయన ప్రతి ఏడాది కూడా ఒక్కొక్క అడుగు పెరుగుతూ వస్తారు. సో ఈసారి 69 అడుగుల మహాశక్తి గణపతిగా అవతరించినటువంటి ఖైరతాబాద్